సమంత అనాలే గాని ఇప్పటికీ చేతి నిండా సినిమాలు కానీ ఆమె మాత్రం నో అంటున్నారు. ఈ మధ్య ఒక వేడుకకు వచ్చిన శామ్ తనెందుకు సినిమాలు తగ్గించాననే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తానని, కానీ తనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేనని, చేసే ప్రతి సినిమాకు తనకు చివరి సినిమానే భావించానంటూ చెప్పారు. ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు చాలానే చేశారు సమంత. పాటలకు పరిమితం అయ్యే సినిమాల్లోనూ కనిపించారు. కానీ మయోసైటిస్ తర్వాత శామ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. చాలా సెలెక్టివ్గా స్టోరీ ఎంచుకుంటున్నారు. రెగ్యులర్ కాన్సెప్ట్కు పూర్తిగా దూరమయ్యారు. కథ నచ్చితే విలన్ గాను మారిపోతున్నారు. తాను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానంటున్నారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ, సిటాడెల్ పాత్ర అలా చేసినవే అని చెప్పారు శామ్. ముఖ్యంగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం గురించి గొప్పగా చెప్పారు ఈ బ్యూటీ. తనకు ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ అండ్ డీకేకి థ్యాంక్ యూ చెప్పారు సమంత. రక్త బ్రహ్మాండ సిరీస్ లోనూ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నట్టు తెలిపారు సమంత. అంటే ఇప్పట్లో శామ్ నుంచి సినిమాలు ఆశించడం కష్టమే. ఒకవేళ చేసిన రెగ్యులర్ హీరోయిన్ రోల్ అయితే చేయదు. పైగా హెల్త్ దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులకి సైన్ చేస్తున్నట్టున్నారు. మొత్తానికి కెరియర్ పై పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారు సమంత.